కేంద్రం చేతకానితనం వల్లే నీటి పరీక్ష రద్దయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీటి ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సినటువంటి దుస్థితి రావడంపై కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పగలు రాత్రి కష్టపడి చదివినటువంటి ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని మండిపడ్డారు. పగడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయిందని తేల్చి చెప్పారు. 2024లోనూ నీటి ప్రశ్నాపత్రం లీక్ అయిన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగు చూస్తున్నటువంటి ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు. ఏకంగా 100కు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీకు కావడం వ్యవస్థలో ఉన్నటువంటి దారుణమైన లోపాలని బయటపెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని వివరించారు. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళ హస్తం ఉన్నా వాళ్ళందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కేటీఆర్ సూచించారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలన్నారు కేటీఆర్.